ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయకాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ రోజును ప్రారంభించుకుందాము. ఈనాటి దేవుని వాగ్దానము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము. నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టుతును. పిల్లరా, దేవుడు యెహోషువకు వాగ్దానం ఇస్తూ అంటున్నాడు, నేను ఇశ్రాయేలీయులందరూ ఎరిగినట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెడతానని వాగ్దానం ఇస్తున్నాడు. అవును, దేవుడు మన శత్రువుల ఎదుట మనలను గొప్ప చేయడానికి ఆయన ఇష్టపడతాడు. కనుక పిల్లరా, మనము ఎక్కడ తృణీకరించబడ్డామో, ఎక్కడ అవమానపరచబడ్డామో, ఎక్కడ తగ్గింపబడ్డామో అక్కడల్లా దేవుడు మనల్ని గొప్ప చేయ మొదలుపెట్టును. అవును, యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం ప్రకారంగా, ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను గనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతన్ని గౌరవపరిచిరే. అవును, దేవుడు మన శత్రువుల ఎదుట, వారి కన్నుల ఎదుటనే మనలను హెచ్చిస్తాడు, గౌరవిస్తాడు. ఏ రకంగా అయితే యెహోషువను దేవుడు హెచ్చించి ఆయనను గౌరవించాడో ఆ ప్రకారంగా కూడా మనను దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక పిల్లరా, మనము ఆయన యందు విశ్వాసం ఉంచాలి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.